100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. నమస్కారం. మనతో పాటు డాక్టర్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారు ఈస్థెటిక్ ప్లాస్టిక్ సర్జన్గా చాలా ప్రసిద్ధులు. దేశ విదేశాల్లో విద్యను అభ్యసించారు. వారికి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ దగ్గర నుంచి సామాన్యుల వరకు అనేక మంది వారి దగ్గరకు వస్తుంటారు. అందంగా ఉండటం, అందంగా కనిపించటం, మానసికంగాను శారీరకంగాను ఆరోగ్యంగా ఉండటం, వీటి దృష్ట్యా ప్రత్యేకమైన సైన్స్, ఒక శాస్త్రం ఏర్పడింది. దాన్నే ఈ ఈస్థెటిక్ ప్లాస్టిక్ సర్జరీ అంటారు. దాంట్లో వారు ఎక్స్పర్టు. వారిని అడిగి ఈ విషయాలన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ సార్ ముందుగా అందరూ కూడా తన వయసు కన్నా తక్కువ కనిపించాలని కొంతమంది, కనీసం తన వయసు కనిపిస్తే చాలని కొంతమంది, ఎక్కువ మంది తక్కువ కనిపించాలని, అందంగా కనిపించాలని అనుకుంటున్నారు. ఇప్పుడు ఆ యొక్క దాన్ని ఏమంటారు, ఆ అవేర్నెస్ కావచ్చు, లేకపోతే ఇది కానీ పెరుగుతూ వస్తుంది. ప్రత్యేకమైన విభాగాలే వచ్చాయి. సార్ మిమ్మల్ని చూస్తే మీ వయసు కంటే చాలా తక్కువ కనిపిస్తారు, అందంగా ఉంటారు. సరే మీరు ఏ సర్జరీలు చేసుకోక్కర్లేదు, న్యాచురల్గా మీరు మామూలుగా ఉన్నారు. ఏంటి వాట్ ఇస్ ద డిఫరెన్స్ సార్? యాక్చువల్లీ నేను ఈ సంవత్సరం నాకు 60 సంవత్సరం. నెంబర్ 1, ఐ థ్యాంక్ టు మై పేరెంట్స్ ఫర్ గివింగ్ మీ గుడ్ జీన్స్. సో మనకి ఏదైనా కూడా మన మనిషికి పైన చర్మం దగ్గర నుంచి లోపల బోన్లు వరకు, అంటే బోన్ అంటే హార్ట్ టు బ్రెయిన్ కన్నా డీప్ అనే ఉద్దేశం, నా ఉద్దేశం. సో వాటి వరకు కూడా మనకి వంశపారపర్యంగా వచ్చే జెనెటిక్ కాన్స్టిట్యూషన్ అనేది ఉంటుందండి. అంటే మన హైటు, మన పేరెంట్స్ని బట్టి మన హైట్ ఉంటుంది. అట్లాగే మన కలరు, మన పేరెంట్స్ మన జాతిని బట్టి మన ఇది ఉంటుంది. అట్లాగే మన రూపురేఖలు, కళ్ళు కానివ్వండి, ముక్కు కానివ్వండి, ఇంకోటి అట్లాగే జుట్టు కానివ్వండి, బట్టలు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా పేరెంటల్ దీని నుంచి వచ్చాయి. కానీ దీంట్లో ఏంటంటే మనం కొన్నిసార్లు అది మనం ఒప్పుకోలేక ఇది వేరే దాని మీద బ్లేమ్ పెడతాం. అంటే నా దగ్గరికి వచ్చేవాళ్ళు చాలామంది, మేము మా ఫ్యామిలీ జెనెటిక్గా లావుగా ఉంటామండి అంటారు. అంటే నేను వెంటనే అడుగుతాను, మన తండ్రి దగ్గర ఏదైనా లోపం ఉంది అంటే దాన్ని మనం కరెక్ట్ చేసుకుంటామా, చేసుకోమా? అంటే తండ్రి బాగా చదువుకోలేదు, లేదా ప్యాకెట్ ఆడతాడు, లేదా జులాయి, లేదా తాగుబోతు, వాటిని మనం యాక్సెప్ట్ చేస్తామా? చేయం కదా. మన పిల్లల్ని ఏ రకంగా పెంచుతాం? ఆ దుర్లక్షణాలు లేకుండా మీరు పెరగాలి అనే విధానంలో ఒక తల్లి పెంచుతుంది. అదే మాదిరిగా మనం ఫ్యామిలీగా ఒక వద్దనుకునే లక్షణం ఒకటి మన దగ్గర ఉంది అన్నప్పుడు దాని నుంచి మనం బయటికి ఉండటానికి ఏం చేయాలి అంటే, ఒక చదువుకొని ఇప్పుడు మనం చూస్తుంటాం, ఆటో డ్రైవర్ కూతురు IAS అయ్యిందనో లేదా ఇంకోటనో, అంటే తనకి చదువు లేదు అనేది పిల్లలకి అవగాహన నేర్పి ఆ పిల్లల్ని మంచి దీంట్లో వచ్చి అభివృద్ధి పదంలో నడపాలని ఎలా అనుకుంటామో, మన దీన్ని కూడా మనం వీలైనంత వరకు ఆ జాగ్రత్త అనేది చిన్నప్పటి నుంచి మనం కనుక వాళ్ళకి అవగాహన కల్పించి, అదేవిధంగా మంచి విధానాల్లో పెంపొందించే విధంగా కనుక చేస్తే డెఫినెట్గా ఉన్న దాంట్లో, ఐఎమ్ నాట్ సెయింగ్ ఇప్పుడు నల్లగా పుట్టిన వాళ్ళు ఏదో తెల్లగా అయిపోయారని నేను అన్న, కానీ హెల్తీగా ఉండటానికి ఛాన్సెస్ ఉంటాయి. సో హెల్త్ అనే దానికి అపియరెన్స్గా హెల్త్ కానివ్వండి, స్కిన్ హెల్త్ కానివ్వండి, వీటిలన్నిటికీ కూడా కొలమానం మనం పక్కాళ్ళని కంపేర్ చేసి చూసుకుని, ఒక మిల్కీ బ్యూటీ అంటే మనం అంత తెల్లగా ఉండాలి, లేదా ఒక మహేష్ బాబు లాగా తెల్లగా ఉండాలి. దట్ ఈస్ నాట్ ది క్రైటీరియా. క్రైటీరియా ఏంటంటే మనకు ఒక యూనిఫామ్ స్కిన్, హెల్దీ స్కిన్, అట్లాగే బాడీ వైజ్గా మన వెయిట్ మన హైట్కి సరిపడా ఉందా లేదా, మనం సరిగ్గా వ్యాయామం చేయగలిగే రీతిలో ఉన్నామా లేదా, అట్లాగే మంచి పద్ధతులని మనం అవలంబిస్తున్నామా లేదా అనేది మనం చూసుకోవాలి. అయితే మీ సబ్జెక్ట్కి వచ్చేసరికి ప్రధానంగా మీరు ఈస్థెటిక్ ప్లాస్టిక్ సర్జరీ ఒకటి, అలాగే కాస్మెటిక్ సర్జరీ, 2 రకాలు ఉన్నాయి కదా. ఈస్థెటిక్ సర్జరీ ఏంటి, కాస్మెటిక్ సర్జరీ, వాట్ ఇస్ ది డిఫరెన్స్? అంటే ప్లాస్టికోస్, ఈ ఈస్థెటిక్స్ ఇవన్నీనండి లాటిన్ వర్డ్స్ నుంచి డిరైవ్ చేసిన పదాలు. ప్లాస్టికోస్ అంటే మౌల్డ్ అనమాట. సో ఒక మౌల్డ్ లాగా చేసి మనకి ఎక్కడన్నా దెబ్బతిన్న ప్రదేశాన్ని కవర్ చేయడానికి అనే ఉద్దేశంతో దీన్ని ప్లాస్టిక్ అంటారు. అన్ఫార్చునేట్లీ ఊరికే ఆన్ ద లైటర్ వెయిన్ నౌ వరల్డ్ ఈజ్ ఆన్ బ్యాన్ ప్లాస్టిక్ అంటారు. సో మేము ఆ ప్లాస్టిక్ కాదు. సో ఆ తర్వాత ఏంటంటే రిలేటివ్గా
ఎవరన్నా డిస్క్రైబ్ చేసేటప్పుడు పలానా హీరోయిన్ పలానా ఇతను టూ మచ్గా చేసేసి ప్లాస్టిక్ ఫేస్ అంటారు. వీటిలో బేసిక్గా ఏంటంటేనండి, ప్లాస్టిక్ సర్జరీలో కూడా ఒకటి మామూలుగా మనకి ఎక్కువగా వాడేది ఈ కంజెంటల్గా పుట్టినప్పుడు వచ్చే డిఫెక్ట్స్, గ్రహణం ముర్రె అంటాం, లేదా వేళ్ళు కలిసి ఉంటాం, లేదా ఇంకోటి ఇట్లాంటి చిన్న చిన్న కొంతమంది ఎక్స్ట్రా ఫింగర్స్ వస్తాయి. సో ఇలాంటి విధానాలని ట్యాకిల్ చేసే ఫీల్డ్ ఒక ఫీల్డ్. అట్లాగే బర్న్స్, ఒళ్ళు కాలిన గాయాలు వీటిని చేసేది ఒక సబ్ స్పెషాలిటీ. అట్లాగే హ్యాండ్ సర్జరీ అంటాం, ఏదైనా ఇంజరీ ద్వారా హ్యాండ్కి ఏదైనా తగిలినప్పుడు ఆ టెండన్స్ని మార్చి అదే రీకన్స్ట్రక్టివ్లోకి కూడా వస్తుంది హ్యాండ్ సర్జరీ అని. అట్లాగే ఫేషియో మ్యాక్సిలరీ అంటే కనుక ఈ దవడ ఎముకలు ముందుకుంటాం వెనక్కుంటాం, లేదా వేరే రకమైన కొన్ని ఈ గ్రహణం మోరి టైప్లోనే కొన్ని రకాల ఫేషియల్ డిఫెక్ట్స్ ఉంటాయి. సో అలాంటి వాటిని ఫేషియో మ్యాక్సిలరీ సర్జరీ అనేది ఒకటి. ఆ తర్వాత ఏంటంటే యాక్సిడెంట్స్ రిలేటెడ్ అంటే టిష్యూ ట్రాన్స్ఫర్స్, అంటే ఇక్కడి నుంచి చర్మం తీసి ఇక్కడ వేయటమో, లేదంటే కనుక ఒక చోట నుంచి ఫ్లాప్ తీసి దాన్ని వేరే చోట పెట్టి దాన్ని ఫిక్స్ చేయటమో. సో ఇదే దీంట్లో మనకి ఆంకలాజికల్ సర్జరీ కూడా వస్తుంది. అంటే ఆంకలాజికల్ అంటే ఆంకాలజీ వాళ్ళు అక్కడ ఉన్న ట్యూమర్ని కానీ ఇదంతా మొత్తం తీసేస్తే ఆ ఏరియాని రీకన్స్ట్రక్ట్ చేయడం. కణితులు ఉంటాయి, కణితులు కానీ ఇట్లాంటి అనేక రకాలు. ప్లాస్టిక్ సర్జరీ ఫాలోడ్ బై ఆంకలాజికల్ సర్జరీ. ఒక రొమ్ము తీసేసాం అనుకోండి, ఆ రొమ్ము భాగంలో మనం ఏదైనా టిష్యూని తీసుకొచ్చి అక్కడ పెట్టి కొంచెం రొమ్ము షేప్లో చేయడానికి వీలవుతుందా. సో ఇలాంటిది అంటే రొమ్ము క్యాన్సర్ అంటే చాలామందికి అవగాహన కొంతవరకు ఉంటుంది కాబట్టి చెప్తున్నా. అదే మాదిరిగా ఈ గుట్కాలు, బీడీలు, సిగరెట్లు, టొబాకో రిలేటెడ్ ఫేషియల్ మారిపోతుంది, క్యాన్సర్ వచ్చినప్పుడు ఆ భాగం అంతా తీసేస్తారు కదా, అలా తీసేసినప్పుడు దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయటం కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా దీంట్లో ఉంటాయి. ఇవన్నీ కాకుండా ఏంటంటే మీరు ఇందాక అన్నట్టు అన్నీ బాగున్నా కూడా ఇంకా మెరుగుపరుచుకోవడానికి ఏమన్నా ఉందా అన్నా కూడా దానికి కూడా ఈ కాస్మెటిక్, ఎస్థెటిక్, ప్లాస్టిక్ సర్జరీ అనేది. అంటే డిఫరెన్స్ ఏంటి సార్ కాస్మెటిక్ ఎస్థెటిక్? రెండు ఆల్మోస్ట్ ఒకటేనండి. కాస్మెటిక్ అనేది నా ఉద్దేశంలో బహుశా రిలేటివ్లీ ఇంగ్లీష్ వర్డ్, ఈ ఎస్థెటిక్ అనేది లాటిన్ కానీ ఫ్రెంచ్ కానీ ఇట్లాంటి వర్డ్. సో పదాలు వేరు కానీ మీనింగ్ ఒకటే, సబ్జెక్ట్ ఒకటే. మీనింగ్. ఇప్పుడు చాలా మంది మీ దగ్గరికి ఈ ముక్కు సరి చేసుకోవడానికి అందమైన ముక్కు కోసం వస్తుంటారు, అలాగే కళ్ళు షేప్ కోసం కొంతమంది వస్తుంటారు. అంటే ఇప్పుడు రిలేటివ్గా మాట్లాడితే కనుక సౌత్ ఇండియన్స్కి మన అందరికీ కూడా ముక్కులు కొంచెం లావుగా ఉండే నేచర్ ఉన్న, అంటే మన జెనెటిక్గా మరి ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుంచి ఓ మొక్కుడు వచ్చి ఇండియాకి వచ్చి కలిసింది అనే ఒక కాన్సెప్ట్ చెప్తారు. అందుకని మనకి నార్త్ ఇండియన్స్కి సౌత్ ఇండియన్స్కి సిగ్నిఫికెంట్గా కొన్ని వేరియేషన్స్, కొన్ని రూపురేఖల్లో తేడాలు ఉన్నాయని. ఇది కాకుండా యుద్ధాల ద్వారా కానివ్వండి, అంటే ఇప్పుడు ఈ బోట్ల ద్వారా వచ్చినప్పుడు కానివ్వండి, కొన్ని జాతుల వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళతో మిక్స్ అవ్వటం ద్వారా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోవా దగ్గర మీకు పోర్చుగల్ వాళ్ళు ఎక్కువ మంది ఉండటం మూలాన గోవా వాళ్ళు కొంచెం డిఫరెంట్గా ఉంటాం. అదే మాదిరిగా మనకి సినిమాల్లో కూడా గోవా అమ్మాయి అంటే కనుక కొంచెం ఏదో వేరే రూపురేఖలతో ఉండి గబుక్కుని హీరోయిన్గా ఫిక్స్ అవడానికి ఇట్లాంటిది చూస్తుంటాం కదా. సో అట్లా ఒక్కొక్క ఏరియాలో వాళ్ళ కాలనైజేషన్ మూలాన్ని కానివ్వండి, లేదు వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు సెటిల్ అవ్వడం, అనేక రకాలుగా మనకి వచ్చింది. బట్ బై అండ్ లార్జ్ ద్రవిడియన్ లుక్ అంటే కనుక మనకి రిలేటివ్గా కొంచెం థిక్ నోస్. అందుకే మనలో మగాళ్ళు చాలామంది మీసం పెంచుకుంటాం, అదే నార్త్ ఇండియన్ వాళ్ళు మీసం పెంచరు. ఎందుకు? ఇక్కడ ఉన్న ముక్కులో ఉన్న లోపాన్ని ఎక్కువ కనపడనివ్వకుండా ఉండడానికి మీసం పెంచితే ఏంటంటే ఇట్ గివ్స్ ఏ వన్ కాంట్రాస్ట్ కలర్ అండ్ కట్. ఇప్పుడు జుట్టు లేని వాళ్ళు ఇక్కడ పెంచుతున్నారు, అదే జుట్టు తక్కువ ఉంటే కనుక గడ్డం పెంచి కాంపెన్సేట్ చేసినట్టుగా. అదే మాదిరిగా లేడీస్లో కూడా రిలేటివ్గా ముక్కు పుడక అనేది మనకి సౌత్ ఇండియన్లో ఎక్కువగా ఉండే కల్చర్. చెవులకు కూడా వేస్తారు. సో ముక్కు పుడక ఎందుకు పెడతాం? ఈ కొంచెం లావుగా ఉన్న ముక్కు లేడీస్లో తక్కువగా చేయటం కోసం, ఎక్కువ కనపడకుండా
కమఫ్లాజ్ చేయటం కోసం అదే అక్కడ ఒక ముక్కు పక్కన పెట్టేటప్పటికి దాని అటెన్షన్ మారి దాన్ని ఎక్కువ గ్రహించకుండా ఉంటాం అనే ఉద్దేశం. నెగిటివ్గా తప్పుగా చూడకుండా తక్కువగా చూడకుండా. ఎగ్జాక్ట్లీ. సో యూజువల్గా మన వాళ్ళు ఎక్కువ సౌత్ ఇండియన్స్ అంతా కొంచెం ముక్కు పలచగా ఉండాలి, సన్నగా ఉండాలి, ప్రామినెంట్గా ఉండాలి ఇప్పుడు ఇది కోటేరు లాంటి ముక్కు, కోటేరు గొడవ లాంటి ముక్కు. ముక్కు. ఎగ్జాక్ట్లీ. అదే మీరు నార్త్ ఇండియాలో చూస్తే మనం గద్ద ముక్కు, చిలక ముక్కు అంటాం. అవును. అంటే కొంచెం మోర్ ప్రామినెంట్గా ఉండి ముందుకు వచ్చి అవును దాన్ని వెస్ట్రన్ వరల్డ్లో విచ్ నోస్ అంటారు. అదే అదే ఓకే. సో వెస్ట్లో అయితే కనుక పిల్లలు ఒక వయసు రాగానే ఐ డోంట్ వాంట్ క్యారీ దిస్ విచ్ నోస్, ఐ వాంట్ బికమ్ ఏ నార్మల్ నోస్. ఇప్పుడు మనం చట్టి ముక్కు అంటారు వాళ్ళేమో తగ్గించుకుంటారు, మన ఏమో ఎగ్జాక్ట్లీ మన ఏమో చట్టి ముక్కులు ఎక్కువ. అందువలన మనమేమో దాన్ని పెంచాలని కోరుకుంటాం. అంటే ప్రపంచం అంతా ఎలా నడుస్తుందంటేనండి, ఎక్కువైనాడు తగ్గించుకోవాలని చూస్తాడు, తక్కువైనాడే పెంచుకోవాలని చూస్తాడు. అలా కలర్ కూడా మారుస్తున్నారు. అలాగే కలర్ కూడా మామూలుగా మనం ఏషియాలో మనం తెల్ల రంగు అంటే ఆ విధమైన ప్రేమ చూపిస్తాం. బట్ వేరేజ్ వెస్ట్రన్ వరల్డ్లో దే డోంట్ కన్సిడర్ బ్లాక్ యాజ్ ఎ వెరీ నెగిటివ్ థింగ్. దే వాంట్ టు బికమ్ బ్లాక్ ఆర్ బ్రౌన్. దట్ ఈస్ ద రీజన్ వాళ్ళు వెళ్ళి సన్లో కూర్చుని వాళ్ళు ఒళ్ళు కాల్చుకుని క్యాన్సర్ తెచ్చుకుని స్కిన్ క్యాన్సర్స్ తెచ్చుకున్నా కూడా వాళ్ళకి ఎంతో ట్రైన్ చేసి మీరు ఎండలోకి వెళ్ళొద్దు, మీకు మంచిది కాదు, మీరు రంగు మార్చుకోవడానికి ఇలా చేయొద్దు అని వాళ్ళకి ఎండ దొరకని ప్రదేశాల్లో మీకు యూవీ ఛాంబర్స్ పెట్టుకుని దాంట్లోకి వెళ్ళి వాళ్ళు రంగు మార్చుకుంటారు. అంటే మనం ఏసీలో కూర్చున్నట్టుగా వాళ్ళు ఎండల్లో కూర్చుంటారు. యా, యూవీ ఛాంబర్స్ ఉంటాయండి. మొత్తం బాడీ అంతా ఎక్స్పోజ్ చేసుకుని అల్ట్రావైలెట్ రేస్. మరి ఎండలో ఉండేది అదే కదా. అవును అల్ట్రావైలెట్ రేస్, యూవీ బ్లాకర్స్ అంటాం కదా, అవునవును. సన్ బ్లాకర్స్ని. మీ దగ్గరికి చాలా మంది ముక్కులు సరి చేసుకోవడం కోసం, ఇప్పుడు శ్రీదేవి ఉంది సార్ ఎగ్జాంపుల్, ఆవిడ ముక్కు చాలా రకరకాలు, ఒకప్పుడు బాగుండేది, తర్వాత రకరకాల సర్జరీలు చేసుకుందని అంటారు. అలాగే చాలా మంది మీ దగ్గరకు వస్తుంటారు, అలా కళ్ళ షేప్కు వస్తుంటారు. అంటే కొంతమంది ఏమో వాళ్ళకి ఇప్పుడే సినిమా వాళ్ళందరూ క్యారీ బ్యాగ్స్ అని మొదలు పెట్టారు. ఇప్పుడు క్యారీ బ్యాగులు, ఎంఎస్ నారాయణ పాపం అదే క్యారీ బ్యాగులు లాంటివి తీయించుకుంటాం. ఎందుకంటే క్యారీ బ్యాగులు ఉంటే అదేదో తాగుబోతు లక్షణం కింద జమకడతారు, అదే అదే బయట బాగా తాగుతాడు అనుకుంటా అని. సో అందుకని అలాంటిది కొంతమందికి ఫ్యామిలీగా వచ్చే ఉంటాయండి. అలా ఉన్నవాళ్ళు అసలు ఆల్కహాల్ తీసుకోకుండా కూడా ఆ క్యారీ బ్యాగ్స్ని ఫెస్టూన్స్ అంటాం మెడికల్ టర్మినాలజీలో. ఈ పైన చర్మం ఎక్కువ లాక్స్ అవటం ద్వారా పొద్దున్నే నిద్రలేసిన డల్ ఫేస్లో ఉన్నావు అని అంటే ఆ కళ్ళ ఆకృతి కొంచెం కరెక్ట్గా ఉంటే కనుక కళ్ళెప్పలే వాళ్ళే అటెంటివ్ లుక్ కనుక వస్తే దే లుక్ మచ్ బెటర్ దాన్. సహజంగా పుట్టుకతో మనిషికి ఒక స్ట్రక్చర్ ఆఫ్ నోస్ ఉంటుంది. అది అందంగా ఉండకపోవచ్చు చూడటానికి, బట్ హెల్తీగా ఉంటుంది, సహజంగా ఉంటుంది కదా. వచ్చి ఆ ముక్కులు రకరకాలుగా మార్చుకోవటము, మీరు చెప్పినట్టుగా ఈ పొరలు ఈ మార్చుకోవటము, ఇది ఎంతవరకు సైంటిఫిక్గా హెల్దీ అని చెప్పాలి సార్? హెల్దీ అంటేనండి, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ మనం జాగ్రత్తగా దాని మీద ప్రాపర్ ఎక్స్పీరియన్స్ ఉండి అవగాహన ఉండి దాన్ని మనం వికృత రీతిలోకి వెళ్ళకుండా చేస్తే కనుక అది కరెక్ట్గానే ఉంటుంది. సపోజ్ ఊరికే చెప్తున్నాను, ఇప్పుడు మనకి ముక్కు గాలి ఆడతలేదు, లోపల దూలం సరిగ్గా లేదనో ఏదో ఉంది, సో అది చేయించుకుంటున్నప్పుడు పైన ముక్కు దగ్గర కూడా మనం ఏదన్నా చిన్న కరెక్షన్స్ చేయించుకుని కొంతవరకు మనం బెటర్గా కనపడటానికి ఉపయోగపడుతుందా అనే దానికి, అంటే నా దృష్టిలో దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇఫ్ యూ అపియర్ బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం మంచి చొక్కానే వేసుకుంటాం, మన దగ్గర కొన్ని పిచ్చి చొక్కాలు కూడా ఉండొచ్చు, కానీ వాటిని ఎప్పుడన్నా బయటికి ఇక్కడికి పొలం వెళ్తుంటేనో లేదా ఇంకో దీనికైతేనే వాడతాం. కానీ అంటే మన ప్రజెంటేషను మనం అందంగా కనపడతాము ఆర్ అట్రాక్టివ్గా కనపడతాం అనే దాన్ని మనం నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అందుకని మరి వాళ్ళు ఏదో చేయించుకున్నారు నేను చేయించుకోవాలి, లేదా ఇతను ఏదో చేయించుకున్నాడు నేను చేయించుకోవాలి అని పరుగులు పెడతాం కూడా కరెక్ట్ కాదు. ప్రతి దాంట్లోనూ భగవంతుడు మనకు అన్నీ ఇచ్చినా కూడా మన సెల్ఫ్ కంట్రోల్ అనేది మన దగ్గర ఉండాలి. అంటే మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు నోసు అందంగా కనిపించడం కోసం ఉండడం కోసం అని చెప్పేసి నోస్ చేసుకోవటంలో అది తప్పులేదు. అలాగే లోపల వాళ్ళు గాలి సరిగ్గా రావడానికి చేసుకోవటంలో తప్పులేదు. కానీ దానికి కాకుండా అనవసరంగా ఊరికి చేసుకోవటం కరెక్ట్ కాదంటారా మీరు? అనవసరం అని కాదండి. అంటే ఇప్పుడు నేనేదో పక్కన చూసి నా ముక్కు ఆ ముక్కులాగా ఉండాలి అనేది కాదు. మనకి అందంగా ఉందా లేదా, నీట్గా ఉందా లేదా, మన ప్రొఫెషన్
నెక్స్ట్ కమింగ్ ఈజ్ ది ప్రొఫెషన్. అంటే ఇప్పుడు ప్రొఫెషన్లో ఒకళ్ళు సినిమా తారలు, 2 టీవీ తారలు, 3 న్యూస్ రీడర్సు, లేదా ఈ బిజినెస్ అనాలిసిస్లు, ఇంకోటి చెప్పేవాళ్ళు, ఇట్లా టీవీలో కనపడేవాళ్ళు, ఇలా అనేక మంది ఉంటారు. వాళ్ళలో మరి కొంత సెల్ఫ్ ఎస్టీమ్ అంటామండి, మరి దానికి కరెక్ట్ వర్డ్ తెలుగులో నాకు తెలీదు, అంటే కాన్ఫిడెన్స్ అన్నమాట. అంటే ఇప్పుడు ఇప్పుడు కొంచెం ముక్కు లావుగా ఉందండి, నవ్వారు ఇంకా లావు అవుతుంది, అంటే ఆ ఇన్ఫీరియారిటీ అది లేకుండా నవ్వినప్పుడు ఇంకా లావు అవుతుంది. అట్లాగే ఇక్కడ సెప్టమ్ దగ్గర ప్రొటెక్షన్ అంత లేదనుకోండి, అది చింపాంజీ నోస్ అంటాం, చింపిష్ నోస్ అని. ఇప్పుడు చింపాంజీ నోస్ ఎలా ఉంటుందండి, ఇక్కడ ప్రొటెక్షన్ లేక బాగా కిందకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు పక్కన అతని వైఫ్ నుంచున్నా, ఇంకోళ్ళ నుంచున్నా నవ్వడు. ఎందుకు నవ్వడు? నవ్వితే ఇంకా ముక్కు వెడల్పోతుంది, నాకు బాగోదు అనే విధానంలో ఉంటాడు. సో అలా ఉన్నప్పుడు మరి దాన్ని కరెక్ట్ చేసుకునే విధానం ఉంటే దాంట్లో తప్పు లేదు కదా. అట్లాగే కొంత యుక్త వయసులో ఉన్న పిల్లల్లో, మగపిల్లల్లో రొమ్ములు కొంచెం పెరుగుతూ ఉంటాయి, ఆడవాళ్ళలాగా. దాన్నే మేల్ బూబ్స్ అంటారు, రకరకాలు అంటారు. వాళ్ళు ఎప్పుడు ఇలా కూర్చుంటారు, ఎందుకంటే చెస్ట్ కనపడకూడదని. దాని ద్వారా ఈ బ్యాక్ ఏక్లు ఇవన్నీ ఎక్కువ వస్తుంటాయి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా, నుంచున్నా కూడా కాన్ఫిడెంట్గా ఇలా నుంచుని మాట్లాడినట్టు ఉండదు, ఎప్పుడు దే ట్రై టు హైడ్ దేర్ ఒక ఇన్ఫీరియారిటీ. సో అలాంటిది ఉన్నప్పుడు కాస్మెటిక్ విధానమే అయినా కూడా దాన్ని కరెక్ట్ చేసుకుంటం ద్వారా అది వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది. కాబట్టి అలాంటివి చేయటం అనేది పూర్తిగా తప్పని నేను అన్ను. అది చేయించుకునే విధానంలో సరైన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నామా, సరైన విధానంలో చేయించుకుంటున్నామా లేదా, ఇలాంటివి కాకుండా చేయించుకుని ఏదైనా అనర్థాలు జరిగినప్పుడు ఆ రోజున అందరినీ బ్లేమ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. అంటే మీరు కాస్మెటిక్ అయినా అన్నారు కదా, అది ఎందుకన్నారా? అదేనండి, ప్యూర్గా కాస్మెటిక్ అంటే ఇప్పుడు మామూలుగా ఏంటి, మనకి ఒకటి ఫంక్షనల్గా కరెక్షన్, ముక్కు గాలాడతలేదు, ఫంక్షనల్గా కరెక్ట్ చేస్తాం. అట్లాగే కళ్ళు, దానికి ఈఎన్టీ స్పెషలిస్ట్ ఉంటారు కదా వాళ్ళు. అవునండి, వాళ్ళతో కలిసి మేము ఆపరేషన్ చేసిన సందర్భాలు అనేక ఉంటాయి. సో కొంతవరకు నేను కూడా చేయగలను లోపల. ఇంకా బాగా డెప్త్లో ఉంటే కనుక ఈఎన్టీ వాళ్ళతో చేపిస్తాం. ఆ తర్వాత దానికి తోడు ఈ దూలం వంకర ఉన్నప్పుడు కొన్ని బోన్స్ కూడా కొంచెం వంకరగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయండి. సో అలా పెరిగినప్పుడు ఆ బోన్స్ ఫ్రాక్చర్ చేసి వాటిని కరెక్ట్గా షేప్లో పెట్టి ఫిక్స్ చేయటం, ఇట్లాంటివి. ఇది కాస్మెటిక్ అనేది నెగిటివ్ వర్డ్ అంటారా, పాజిటివ్ వర్డ్? దాన్ని ఎలా చూడాలని అర్థం లేదు నాకు. అది నెగిటివ్ పాజిటివ్ కాదండి. ఆ వర్డ్లో ఏంటంటే ఇప్పుడు మన ప్రతి వస్తువులోనూ మంచి చెడు ఉంటుంది. అవును, మంచిగా ఉన్నంత వరకు అది మనకి ఎంతో హెల్ప్ చేసినట్టు ఉంటుంది. దానిలో చెడు మనకు వస్తే కనుక, అంటే ఇప్పుడు ఒక ఇంటర్నెట్ ఉందండి, ఇంటర్నెట్ ద్వారా మీరు ఇప్పుడు ఒక అమెరికాకి మెయిల్ పంపించవచ్చు, లేదా అమెరికాలో యూనివర్సిటీలో ఇన్ఫర్మేషన్ని మరుక్షణం మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో అలా వాడుకున్నప్పుడు అది మనకి బెనిఫిషియల్గా ఉంది. ఓకే, అదేవిధంగా దాంట్లో అనేక తప్పిదాలు కూడా చేయొచ్చు. ఆన్లైన్లో ప్యాకెట్లాడచ్చు, ఆన్లైన్లో డబ్బులు పోగొట్టుకోవచ్చు, సైబర్ క్రైమ్ జరుగుతుంది, అనేక రకాలు ఉన్నాయి. అదే మాదిరిగా ఇప్పుడు మనకి ఆ సెల్ ఫోన్లోంచి హ్యాక్ చేయటం జరుగుతుంది, మన అకౌంట్లను చేయటం జరుగుతుంది, ఎన్నో జరుగుతున్నాయి. అదే మరి మనం ఇంటికాడ కూర్చుని సెల్ ఫోన్లో కొట్టేసి, ఇదిగో అతనికి 1000 రూపాయలు పంపిస్తాను, ఇతనికి 10,000 పంపిస్తాను, అతనికి అక్కడ కరెంటు బిల్ కట్టేసాం, ఇక్కడ ఫోన్ బిల్ కట్టేసాం అని నాలెడ్జ్ కూడా గెయిన్ చేయొచ్చు. అందుకని ఏంటంటే ప్రతి దాంట్లోనూ మంచి చెడు ఉంటుందండి. దాన్ని మంచిగా వాడుకుని వరకు మనం వాడుకుంటే మంచిది, కానీ దాన్ని అతి ఆశతోటి అంటే ఇప్పుడు ఒక క్వాలిఫైడ్ డాక్టర్ కాకుండా కూడా దీని మీద పనిచేసే మనుషులు చాలామంది వచ్చారు. ఎందుకు వచ్చారు? బికాజ్ దీంట్లో డబ్బులు ఉన్నాయి, దీని ద్వారా మనం బ్యూటీ అండ్ కాస్మెటిక్స్ వచ్చేస్తున్నాయి కదా. దీనిలో ప్రాపర్ ట్రైనింగ్ లేకుండా, దీనిలో అవగాహన లేకుండా ఉన్న వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి, మేము అక్కడ అయితే మాకు ఒకటి డబ్బులుగా తక్కువకి వస్తుందనో, లేదు ఈ డాక్టర్ చెప్పిన దానికన్నా అతను నాకు ఇంకెక్కువ ప్రామిసింగ్గా మాట్లాడాడనో అనే దృష్టిలో ఈ రెండింటితోటి మనం వెళ్తాం. వెళ్ళినప్పుడు అతనికి ప్రాపర్ ట్రైనింగ్ లేకో, ప్రాపర్ అవగాహన లేకో ఏదన్నా తప్పిదం జరిగిందనుకోండి, అది మనకి పేపర్లోకి వస్తుంది. వచ్చి ఏదో పలానా అతను ప్రాణం పోయిందనో, లేదా ఇంకోటి జరిగింది, చాలా చూస్తున్నాం కదా హైట్ కోసము, అది రకరకాలుగా. సార్ తర్వాత వచ్చేసరి సార్ ఇప్పుడు మామూలుగా మనుషులు స్లిమ్గా కనిపించడం కోసము
స్లిమ్గా కనిపిస్తే అందంగా ఉంటామని స్లిమ్గా కనిపించడం ఒకటి ఈ మధ్య బాగా పెరుగుతుంది అదొకటి. ఇంకో పక్కనేమో మనిషి వెయిట్ తగ్గటం వల్ల షుగరు బీపీ లెవెల్స్ కూడా బాగా తక్కువ ఉంటాయి, హెల్త్ ఇంప్రూవ్ అవుతుందని ఇలా రకరకాల కారణాలు చెప్పి ఈ మధ్య సర్జరీలు చేయించుకుంటారు సన్నగా అవటం కోసం, తగ్గించడం కోసం. అందులో మామూలుగా బేరియాట్రిక్ ఒకటి ఉంది, అలాగే మన లైపోసక్షన్ అంటారు కదా, ఈ 2 రకాలు ఉన్నాయి. మీ స్పెషలైజేషన్ లైపోసక్షనా సార్? అవునండి. అంటే డిఫరెన్స్ ఏంటి సార్ బేరియాట్రిక్కి లైపోసక్షన్కి? బేరియాట్రిక్లోనేమో మన పేగుల నడవడికను కానివ్వండి, లేదా పేగుల్లో ఉండే కెపాసిటీని కానివ్వండి మార్చడం ద్వారా మనం తీసుకున్న ఆహారం నుంచి కార్బోహైడ్రేట్స్ లోపలికి అబ్జార్బ్ కాకుండా, లేదా తీసుకునే ఆహారాన్ని నియంత్రించడం ద్వారా మన బాడీలో ఉన్న ఫ్యాట్ని ఎనర్జీ కింద మార్చి మన బాడీ ఉపయోగించుకుంటాం, తద్వారా వెయిట్ తగ్గడం జరుగుతుంది. సుమారుగా బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్న వాళ్ళు 1 సంవత్సరం పాటు అయ్యేటప్పటికి దే ట్రై టు కమ్ టు ది వాళ్ళకి చేతనైనంత తక్కువ వెయిట్కి రావడానికి సుమారు 1 సంవత్సరం పాటు పడుతుంది. అది బేరియాట్రిక్ సర్జరీలో అనేక రకాలు ఉన్నాయి. మళ్ళీ లోపల పేగుని ఏ మాదిరిగా మారుస్తున్నాము, ఏ మాదిరిగా కుడుతున్నాము, అన్న పేగు కత్తిరించి బయటికి తీస్తున్నామా, ఇట్లాంటి స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అని. తర్వాత ఈ మన జీర్ణాశయం సంచి యొక్క సైజుని తగ్గించడం, అదే ఎక్కువ ఆహారం స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అండి. దాన్ని రిస్ట్రిక్టివ్ ప్రొసీజర్స్ అంటారు. అట్లాగే డైవర్షన్ ప్రొసీజర్స్ అని మినీ గ్యాస్ట్రిక్ బైపాస్, అంటే లోపల ఆహారం వెళ్ళే విధానంలో మార్పు చేసి దాన్ని వేరే ద్వారా రకంగా నడిచేటట్టుగా చేయటం ద్వారా తగ్గించడం ఉంది. సో ఇవన్నీ ఎక్కువ బేరియాట్రిక్ సర్జన్స్ ఆర్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ విత్ స్పెషల్ ట్రైనింగ్ ఇంటూ బేరియాట్రిక్ సర్జరీ వాళ్ళు చేస్తుంటారు. సో మీది లైపోసక్షన్ కదా? నాది లైపో అండి. లైపోసక్షను, బాడీ కంటవరింగ్ సర్జరీస్ అని 2 ఉన్నాయండి. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు సపోజ్ ఒక వ్యక్తి ఒక 30 కేజీలో 40 కేజీలో వెయిట్ తగ్గిపోయాడు. తగ్గినప్పుడు బట్టలు లూజ్ అవుతాయా లేదా? అవును, ఆటోమేటిక్ అవుతాయి కదా. అదే మాదిరిగా అతని మీద చర్మం కూడా లూజ్ అవుతుంది. సో ఆ చర్మాన్ని ఎక్కడ టక్ చేసి ఎక్కడ టైట్ చేసి కొట్టడం ద్వారా మళ్ళీ వాళ్ళకి కరెక్ట్ షేప్ ఇవ్వగలం అనేది ఒక కొత్తగా ఇవాల్వ్ అవుతున్న సబ్జెక్ట్ అండి. అంటే బాడీ కాంటవరింగ్ ఇన్ పోస్ట్ బేరియాట్రిక్ ఆర్ మ్యాసివ్ వెయిట్ లాస్ పీపుల్ అనమాట. సో బాగా వెయిట్ ఒక 25-30 కేజీలు 50 కేజీలు తగ్గిన వాళ్ళలో మళ్ళీ మన బాడీని రీషేప్ చేయటం కోసం చేసే సర్జరీలు. సో ఇప్పుడు ఆ సర్జరీలు బాగా ప్రాచుర్యం పెరుగుతుంది. అంటే ఆఫ్టర్ బేరియాట్రిక్ అంటారా, డైరెక్ట్గా లైపో చేసుకోవాలా? బేరియాట్రిక్ అయ్యి మీరు బేరియాట్రిక్ చేసుకోండి, మీరు డైట్ చేయండి, మీరు ఏదన్నా చేయండి. మీరు సపోజ్ ఒక 10 కేజీలు 30 కేజీలు తగ్గితే మీ బట్టలు మార్పు చేసుకోవాలా లేదా? అవును, సెట్ చేసు. బట్ కాకపోతే ఏంటంటే ఈ విధానంలో బాడీ లూజ్ అయిన వాళ్ళల్లో ఎక్కువ శాతం యంగ్ పీపుల్ అయితే కనుక వాళ్ళకి ఇంకా పెళ్లి కాలేదు, రేపు వచ్చే భార్య ఏమంటుందో, భర్త ఏమంటాడో, లేదా అందంగా కనపడాలి అనే దృక్పథంతో వాళ్ళలో ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ దే కమ్ ఫర్ బాడీ కాంటవరింగ్ సర్జరీ. అదే పెళ్ళి అయిపోయింది ఆల్రెడీ, రిలేటివ్గా థ్యాంక్స్ టు ఇండియన్ విధానాలు, అంటే యూజువల్గా ఇంకా చాలామందిలో పెళ్ళి అనేది ఒకేసారి చేసుకుంటాం, అదే భాగస్వామితో జీవితాంతం ఉంటాం అనే అవగాహన మనలో ఎక్కువ కాబట్టి భార్య భర్త వదిలేసి వెళ్ళిపోతాడు అనే అభద్రతా భావం తక్కువ కాబట్టి కొంచెం పెద్దవాళ్ళు చేయించుకుంటే రిలేటివ్గా వచ్చి ఈ సర్జరీ చేయించుకునే వాళ్ళు తక్కువ. పెళ్లి కాని వాళ్ళలో కనుక జరిగితే కనుక వాళ్ళు వచ్చి ఈ పోస్ట్ బేరియాట్రిక్ బాడీ కంటవరింగ్ సర్జరీస్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతారండి. అంటే టమ్మీ టక్ అనో, బ్రెస్ట్ లిఫ్ట్ అనో, ఆర్మ్ టకింగ్ అనో, థై లిఫ్ట్ అనో ఇట్లాంటివి అనమాట. అట్లాగే ఫేస్ లిఫ్ట్ అనో, ఈ చర్మం కూడా లూజ్ అయితే. సో యూజువల్గా చిన్నపిల్లల్లో పెద్ద ఫేస్ మీద చర్మం లూజ్ అవుతుందండి. కొంత వయసు దాటిన తర్వాత అయితే చర్మం మీద ఫేస్ కూడా ఫేస్ మీద చర్మం కూడా కొంత లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళలో ఫేస్ లిఫ్ట్లను చేస్తుంటాం. సో లైపో ద్వారా ఇవన్నీ జరుగుతాయి. లైపో అంటే కనుక మనం ప్యూర్గా ఫ్యాట్ తీయటం అండి. ఈ ఫ్యాట్ తీయటం అనే దాంట్లో ఏంటంటే అసలు కరెక్ట్గా మాట్లాడితే లైపోసక్షన్ ఈజ్ నాట్ ఏ వెయిట్ లాస్ సర్జరీ. ఓకే. బట్ కాకపోతే మెగా లైపోస్ చేసినప్పుడు కొంత వెయిట్ తగ్గుతున్నారా అంటే కొంత వెయిట్ తగ్గుతుంది జరుగుతుంది. అదే మాదిరిగా వాళ్ళని ఒక ప్రాపర్ క్రమశిక్షణలో పెట్టి అంతకుముందు వాళ్ళు చేసే తప్పులు, వాళ్ళు తీసుకునే రాంగ్ డైటరీ విధానాలు, ఆర్ ఆల్కహాలు, ఆర్ ఇంకోటి ఆర్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ పర్సంటేజ్ తీసుకుంటాం, ఇలాంటివన్నీ నియంత్రించి ఒక లైపో చేయటం ద్వారా కొంతమందిలో
మేము ఎక్కువ వెయిట్ లాస్ లైక్ 30 kgs అలా కూడా చూసిన సందర్భాలు ఉన్నాయి, కానీ బట్ బై అండ్ లార్జ్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. అంటే ఇప్పుడు కొవ్వును కోయటం అంటారా? లైపోసెక్షన్ ద్వారా కొవ్వును తీయటం ద్వారా బాడీ స్కల్ప్టింగ్ అంటాం. అంటే ఇప్పుడు మీరు ఏదైనా రీజన్స్ తోటి లావెక్కారు, లావెక్కిన తర్వాత మళ్ళీ కొన్ని మంచి పద్ధతులు అవలంబించడం ద్వారా తగ్గినా కూడా మనకు అన్నీ అనుకున్న రీతిలో తగ్గాలని లేదు. ఊరికే చెప్తున్నాను, పొట్ట దగ్గర వచ్చిన ఫ్యాటు అది ఫస్ట్ వన్ టు కమ్ లాస్ట్ వన్ టు గో. ఓకే, ఫస్ట్ వన్ టు కమ్ అంటే మనం 4 రోజులు కొంచెం ఎక్కువ తిన్నా పొట్ట వచ్చేస్తుంది, రిజర్వ్ అవుతుంది. అదే మనం ఎంత ఎక్సర్సైజ్ చేసి ఎన్ని విధానాలు ఫాలో అయినా పొట్ట తగ్గేటప్పటికి లాస్ట్ది. ఈలోపు మొహం పీకిపోయినట్టు అవ్వచ్చు, లేదా ఇతర భాగాలు ఎక్కువ తగ్గిపోయినట్టు అవ్వచ్చు. అవి తగ్గినా కూడా ఈ భాగంలో ఫ్యాట్ పోయినట్టు ఉండదు. సో అలాంటి సందర్భాల్లో అక్కడ ఫ్యాట్ తీసేయటం ద్వారా ఇతనిలో ఈ మొహంలో కానివ్వండి, లేదా ఆడవాళ్ళలో రొమ్ముల్లో ఫ్యాట్ జారి సీట్ కూడా ఉంటుంది కదా, సీట్ కూడా అదేనండి. అట్లాగే బటక్స్ అంటాం, పిర్రలు అంటారు. సో వాటిలో నుంచి తీయటం ఇలాంటివి కొన్ని చేస్తున్నాం. కానీ అలా చేసినప్పుడు ఏంటంటే మనకి కొంత చర్మం లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనేది పేషెంట్ని ఎగ్జామిన్ చేసినప్పుడు ఎవరికి ఎలా జరుగుతుంది, వాళ్ళకి అంతకుముందు అక్కడ చర్మం స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయా, ఎంత చర్మం సాగింది, ఎంత చర్మం డ్యామేజ్ అయింది అనేవి చూసి చెప్తాం అన్నమాట. అలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు ఏంటంటే మనం టకింగ్ అని ఉంటుంది, అంటే టమ్మీ టక్ అంటారు, లేదా బ్రెస్ట్ లిఫ్ట్ అంటారు. సో ఆ లూజ్ అయిపోయిన దాన్ని మళ్ళీ మనం షేప్లో ఫిక్స్ చేయడం ద్వారా వాళ్ళు డ్రెస్ వేసుకున్నా నీట్గా కనపడటానికి ఆర్ ఇలాంటి. అంటే ఇప్పుడు ఒక 90 kg ఉన్న వ్యక్తి ఒక 30 kg 20 kg తగ్గాలని వస్తాడు మీ దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ 60 70 రావాలని. ఆ వచ్చిన వ్యక్తికి పొట్టలోనో లేకపోతే సీట్లోనో తొడల్లోనో ఎక్స్ట్రా ఫ్యాట్ ఉంటే దాన్ని ఆ లైపోసెక్షన్ ద్వారా దాన్ని కోసేసి సెట్ చేస్తారా, అంతేనా? లైపోసెక్షన్ అంటే దాన్ని ఫ్యాట్ని లిక్విడేట్ చేసి బయటికి తీయటం. అంటే కోత తక్కువ ఉంటుంది. ఓకే, అంటే చిన్న పోర్ట్ ద్వారా మన లోపలికి వెళ్ళి ఫ్యాట్ని లిక్విఫై చేసి తీసేస్తాం. అంతేగాని కోయటం కాదు. కోయటం అనేది టకింగ్లో వస్తుంది. అంటే ఇప్పుడు మనకి చర్మం లూజ్ అయిపోయింది, చర్మం టైట్ అవ్వాలి అంటే చర్మాన్ని కట్ చేసి ఎక్కడన్నా కుట్టాలి. సో అదే దీని ద్వారా బయటికి తీస్తాం. మీకు సామాన్య మానవుడికి అర్థం కావడానికి చెబుతున్నాను. మీకు ఒక పిల్లో ఉంది, ఆ పిల్లో బాగా లావుగానో ఎక్కువగానో ఎత్తుగానో ఉంది. దానికి పక్కన బెజ్జం పెట్టి కొంత దూది తీసేస్తే ఆ పిల్లో సైజు తగ్గుతుంది, మెత్తగా అవుతుంది, మనం వాడుకోవడానికి వీలుగా ఉంటుంది. సో దాన్ని లైపోసెక్షన్ అనొచ్చు. అట్లా కాకుండా మీరు ఒక 10 ఏళ్ళు వాడారు ఒక పిల్లోని, అది ఆల్రెడీ దూది ఎండిపోయింది, దాంట్లో పెడతానికి దూది లేదనుకుందాం మీ దగ్గర, కానీ మీకు ఒక షేప్డ్ అప్ పిల్లో కావాలి. అప్పుడు ఏం చేస్తారు, కవర్ని మడతేసి ఒక పక్కన కొడతాం. అదే మన చిన్నప్పుడు దీంట్లో ఇవన్నీ దూది అని పెట్టి చేసేవాళ్ళం. సో ఆ కవర్ని కొడతాం అనేది టకింగ్ నిప్పింగ్ లాంటిది అదనమాట. లైపోసెక్షన్ అంటే దాంట్లోంచి దూది తీసేసి దాన్ని కొంచెం షేప్గా చేసి మనకు వీలుగా ఉండేటట్టు. అంటే వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవా? అట్లన్నిటికీ టెస్టులు చేసి అన్నీ క్వాలిఫై అయితేనే చేస్తామండి. ఓకే, అందుకని ప్రతి ఒక్కళ్ళు దీనికి ఫిట్ అవుతారని నేను చెప్పను, అందుకని ప్రతి ఒక్కళ్ళు దీనికి ఫిట్ కారు చేయించుకోకూడదు అనే లేదు. అంటే మీరు సైంటిఫిక్గా టెస్ట్ చేసి అన్ని టెస్టులు చేసి ఫిట్ అవుతారు అనిపిస్తేనే మీరు చేస్తారు. వాళ్ళకి చెప్తాం ముందు అసలు మీకు ఇది ఎంతవరకు ఉపయోగం ఉంటుంది. బికాజ్ లైపోసెక్షన్ అంటే మనం ఉన్న ఫ్యాట్ని తీస్తున్నాం, అంతేగాని ఫ్యాట్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర ఆపట్ల. ఓకే, సో మళ్ళీ తర్వాత కూర్చొని తినేసాం అనుకోండి, మళ్ళీ ఫ్యాట్ చేరే ఇది ఉంటుంది కదా, అప్పటిదాకా ఉన్నదాన్ని. అందువలన మరి మిగతా అన్నీ కూడా మీరు ఫాలో అవ్వగలరు, అన్నీ చేయగలరు, అంతా మీరు సిస్టమేటిక్గా మీ లైఫ్ స్టైల్ మార్చుకోగలరు అంటే చేద్దాము అని చెప్తాం. అలా కాకుండా కొంతమందిలో ఏంటంటే అన్లెస్ యూ గెట్ ఏ శాలరీ యూ డోంట్ వాంట్ వర్క్. అంటే అప్పటిదాకా ఉన్న ఫ్యాట్ను దృష్టిలో పెట్టుకొని దాని వరకు లైపో ద్వారా తీసేసి తగ్గించేస్తారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మీ జీవన శైలి, వ్యవహారం, ఆహార నియమాలు సరిగ్గా ఉంటే ఓకే, లేకపోతే పెరుగుతాయి, అది మళ్ళీ మాకు సంబంధం లేదని చెప్తారు. మరి అంతే కదండి. అంతే కదా. ఇప్పుడు వాళ్ళ బట్టలు ఉతికారు, మీరు ఆ బట్టలు వేసుకుని వెళ్ళి కారు కింద దూరి లేదా పొలంలోకి వెళ్ళి లేదా చెట్ల దగ్గర పనిచేసి బురద దుమ్ము మట్టి అన్ని కొట్టుకొస్తే అది చాకలదా తప్పు మీద అంతే మనది. సో లైఫ్ స్టైల్ మార్చుకోకుండా తెల్ల చొక్కా వేసుకోవద్దు. అంటే మీరు లైపోసెక్షన్ జరిగిన తర్వాత కూడా పాటించాల్సిన నియమ నిబంధనలు, క్రమశిక్షణ అన్నీ కూడా ఆహారంగా 5 చెప్పాం కదా, ఆ 5 పాటించాల్సిందే. 5
అసలు మనిషి అనేవాడు బతుకున్నంతకాలం పాటించాలి. పుట్టినప్పుడు జీవితాంతం పాటించాలి. లైఫ్ వచ్చేసి అయిపోయింది, నువ్వు జీవితాంతం స్లిమ్గా ఉంటామని చెప్పడానికి వీల్లేదు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి మీరు చేశారు కదా సార్, అదేంటి సార్ అది, దాన్ని ఎలా చూడాలి? ఒకప్పుడు లావుగా ఉండేవాడు, తర్వాత అతను తగ్గడం జరిగింది. తద్వారా అతని ప్రొఫెషనల్గా అతని కెరియర్ కానివ్వండి, ఇది కానివ్వండి మళ్ళీ ఎక్స్టెండ్ అయింది, ఇంకొక లైఫ్ వచ్చింది. కొన్ని సందర్భాలలో హైపోసెక్షన్ చేయించుకున్నాను అని ఇలాగే ఇలాంటి వాళ్ళు ఇంటర్వ్యూల్లో జయప్రదం అని ఇంకోటి ఇట్లాంటి వాటిల్లో కొన్నిట్లో విన్నాను. బయటికి చెప్పుకోకుండా చేయించుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ ఎన్టీఆర్ తీసుకుందాం అనుకుందాం, పాపులర్ ఫిగర్ కాబట్టి, ఇన్ఫ్లుయెన్సింగ్ పర్సనాలిటీ కాబట్టి, ఆయన 2007 ఆ ప్రాంతంలో ఆ సినిమా మన యమదొంగ సినిమా టైంలో అంతకుముందు లావుగా ఉండేవాళ్ళు బాగా తగ్గారు. 2007 అనుకుంటాను ఆ టైంలో తగ్గారు. అప్పుడు ఆయన పెద్ద వయసు కూడా 23, 24 ఉంటాయి. ఒకసారికి బాగా తగ్గిపోయారు ఆయన. సో ఆ తగ్గిపోయిన తర్వాత మీరు అన్నట్టుగా స్లిమ్గా కనిపించడం, లుక్ మారటం, తర్వాత అంతా ఫీల్ అండ్ లుక్ మొత్తం మారిపోయింది. సో దాని వెనకాల డాక్టర్ శ్రీనివాస్ గారు ఉండారని తెలిసిన వాళ్ళకి తెలుసు, తెలియని వాళ్ళకి ఎక్కువ మందికి తెలియదు. అంటే మీరని కాదు, యువర్ సైన్స్, మీ వెనకాల ఏముంది, సైన్సే కదా, ఆ సైన్సే కదా. సో అది హెల్దీ సిస్టమే, అలా చేసుకోవటం తప్పేమీ లేదు అందులో, అదే కదా. అంటే హెల్దీ సిస్టమ్ అంటేనండి అదే. ఇప్పుడు ఆఫ్టర్ దాట్ మళ్ళీ ఆ 5 పాటించాలి. ఇప్పుడు మీరు చెప్పిన జూనియర్ ఎన్టీఆర్ గారు అది జరిగిన తర్వాత కనీసం ఒక 10 సినిమాలన్నా చేసినట్టున్నారు. అన్నిట్లోనూ శుభ్రంగా పనిచేస్తున్నారు. ఏనాడు ఆయనకి కళ్ళు తిరిగి పడిపోయాడో, లేదా స్పృహ కోల్పోయాడో, లేదా ఆరోగ్యం సరిగ్గా లేదు, వెయిట్ తగ్గిపోవడం ద్వారా అని కానీ ఇట్లాంటివి ఎక్కడా మీరు చదవలేదు, వినలేదు, ఏమీ లేదు. సో అంటే అదే నేను చెప్తున్నాను, అది ఇప్పుడు ఒక వ్యక్తి చేయించుకున్నాడు కాబట్టి నేను చేయించుకుందాము అంటాం కాదు. నా సిస్టమ్ ఎలా ఉంది, నా వయసు ఏంటి, నా వెయిట్ ఎంత, నాలో ఫ్యాటు చర్మం కింద ఎక్కువ ఉందా, పొట్ట పేగుల మధ్యలో ఎక్కువ ఉందా, ఏ లేయర్ ఆఫ్ ఫ్యాట్ ఎక్కువ ఉంది, దాన్ని ఏ రకంగా, అంటే వీటన్నిటికీ కూడా కీన్ ఇవాల్యుయేషన్ ఉండాలండి. అలా కాకుండా జస్ట్ అంటే ఇప్పుడు ఒక బేసిక్ పని కూడా కొంత ఫైన్నెస్ ఉంటుంది. అంటే ఒక ముగ్గేయాలి, ముగ్గేసిన వాళ్ళు వేసినట్టు నేను వేయలేను కదా. అవును, అందరూ ఒకే రకం వేయలేరు. ముగ్గేయటం ఏముంది, అది చాలా బేసిక్ అని మన దృష్టిలో ఉంటుంది. అంటే ఇప్పుడు ముగ్గేసేవాడికి మనం జీతం ఎంత ఇస్తాం, మీలాగా అతను సర్జరీ చేయలేడు, అతను అతలా మీరు ముగ్గేయలేరు. అది ఎగ్జాక్ట్లీ అట్లా. అంటే ఇప్పుడు మామూలుగా మన దృష్టిలో ముగ్గేసేవాడికి జీతం తక్కువ అంటే అదేదో పెద్ద విషయం ఉన్న పని కాదు అని ఉంటుంది. కానీ అది వేయాలన్నా కూడా దానికి ఒక స్కిల్ ఉంటుంది. అవును, దాంట్లో ఫైన్నెస్ ఉంటుంది. దానికి కరెక్ట్గా వాడే ముగ్గు వాడాలి, దాని పౌడర్ ఎలా ఉండాలి, సైన్స్ ఆర్ట్. అలాగే ప్రతి విధానంలోనూ ఆ ఫైన్నెస్ ఉంటుందండి. ఆ ఫైన్నెస్ కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలిగినాడే ప్రొఫెషనల్గా రాణిస్తారు. అంటే మీరు చెప్తుంది ఏంటంటే ఇప్పుడు లైపోసెక్షన్ మీ సబ్జెక్ట్ కాబట్టి, అలాగే మన ఈస్థెటిక్ ప్లాస్టిక్ సర్జరీ ఆర్ కాస్మెటిక్ ప్లాస్టిక్ సర్జరీ, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క శరీర తత్వము, వాళ్ళకున్న పరిస్థితులు వాటిని దృష్టిలో పెట్టుకొని కొంతమందికి మీరు సజెస్ట్ చేస్తారు, కొంతమంది ఏమి వద్దని చెప్తారు. అయినా చేయించుకుంటామంటే ఓకే అంటారు. అయినప్పటికీ అది అయిన తర్వాత మీరు చెప్పిన అంటే అయినా ఎవరికి చేస్తామంటే వాళ్ళకి లైఫ్ థ్రెట్ లేకపోతే చేస్తాం. అదే లైఫ్ థ్రెట్ ఉందనుకోండి, వాళ్ళు వచ్చి 10 రెట్లు ఇచ్చి చేయమన్నా కూడా చేయం. అది కూడా ఉంది. చేయించేటప్పుడే చెప్తాం, మరి మీరు ఫాలో అవ్వకపోతే ఇది మీకు ఉపయోగం ఉండదు, మీరు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ తెలిసిన సబ్జెక్టు, ఒక హార్ట్ బైపాస్ చేయించుకున్నారండి. చేయించుకున్న వాళ్ళకి ఏం చెబుతారు, సిగరెట్లు మానేయమని చెబుతారు, ఆహారం సరిగ్గా తీసుకోండి, కొవ్వు పదార్థాలు ఇవి లేకుండా, మందులు సరిగ్గా వాడండి అని చెబుతారు, ఎక్సర్సైజ్ చేయండి అని చెబుతారు. ఈ 4 విధానాలు అందరికీ చెబుతాం లేదా? అది చెప్పినప్పుడు అందరూ సిగరెట్లు మానేస్తారా? కొంతమంది మానుతారు, కొంతమంది డిసిప్లిన్ ఉండాలి. సో మాన్నాళ్ళలో మళ్ళీ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ పర్సంటేజ్ ఎక్కువ. ఇప్పుడు ఆర్తి అగర్వాల్ హీరోయిన్, ఆవిడ ఇలాగ లావుగా ఉండేది, ఆ లావు తగ్గించడం కోసం ఆవిడ చేసుకోవడం వల్ల చచ్చిపోయిందని చెప్పేసి ఒక పెద్ద వార్తలు అది డిక్లేర్ చేసినట్టు చెప్పేశారు. అది ఇంతవరకు వాస్తవం సార్, సైంటిఫిక్గా అది? అంటే నేను ఆ టాపిక్ని ఇంకో రకంగా హ్యాండిల్ చేయదలుచుకున్నాను. మామూలుగా అమెరికాలో కనుక మెడికల్గా ఏదన్నా కనుక తప్పు జరిగితే ఆ తప్పుకి డాక్టర్ వాళ్ళని కోట్ల కాంపెన్సేషన్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా కానీ డాక్టర్ ద్వారా కానీ లబ్ధి పొందారు అని పేషెంట్లు తాలూకా మనుషులు
అనేక సందర్భాల్లో మనందరికీ బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి చెప్తున్నాను. శ్రీదేవి గారి మదర్కి ఒక పక్క కాకుండా రెండో పక్క ఆపరేషన్ చేయడం ద్వారా బ్రెయిన్కి ఆవిడ కంప్లీట్గా వెజిటబుల్ అయిపోయి తర్వాత తద్వారా చనిపోయారు అనే మాట చెప్తారు కదా. సో ఆవిడకి అనేక కోట్లు కాంపెన్సేషన్ వచ్చింది తద్వారా అని అన్నారు. ఇండియాలో, అమెరికాలోనే ఆర్తి అగర్వాల్ దానికి సార్? శ్రీదేవి గారి మదర్ అమెరికాలోనే కదండి జరిగింది. అవునవును, కరెక్ట్. ఓకే. సో మరి ఆర్తి అగర్వాల్కి ఎంత కాంపెన్సేషన్ వచ్చింది, వాళ్ళ ఫ్యామిలీకి ఎంత కాంపెన్సేషను డాక్టర్ ద్వారా లభించింది అనేది వివరాలు ఒకసారి మీరు ఇప్పుడు అందరికీ నాలెడ్జ్ అవైలబుల్గానే ఉంది ఇంటర్నెట్ ద్వారా, దాంట్లో తీసుకుని చూడండి. ఐ డోంట్ థింక్ షీ హాజ్ గాట్ ఎనీ కాంపెన్సేషన్. సో అంటే మెడికల్ తప్పు జరగలేదంటారు అంతే కదా? అంటే మెడికల్గా తప్పు జరిగితేనండి అసలు హాస్పిటల్ నుంచి బయటికే వెళ్ళం కదా. ఇప్పుడు మనిషి అనారోగ్యంగా ఉంటే హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళం కదా. కరెక్ట్. హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళామంటేనే ఆరోగ్యంగా బయటకు వెళ్ళామని. ఆ తర్వాత ఎన్ని రోజులకి జరిగింది, ఎలా జరిగింది, ఆవిడ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏమేమి రకాలైన మందులు వేసుకున్నారు, ఆర్ మెడికేషన్ తీసుకున్నారు, ఇట్లాంటివన్నీ కూడా ఉండాలి కదా. ఇవన్నీ లేకుండా అవి చనిపోయింది అని అనుకుంటాం. అంటే ఇప్పుడు మామూలుగా నేను ఇవాళ ఊరికే ఎవరో ఒక మనిషి గుడికి వెళ్ళి వచ్చాడు, చనిపోయాడు అంటే గుడికి వెళ్ళి వస్తే చనిపోతామా? దేవుడి ఖాతాలో అది కాదు కదా, అది కోఇన్సిడెంటల్ థింగ్. అలా కాకుండా గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆడేదో ఒక పెద్ద బిల్డింగ్కి పైకి ఎక్కి ఎక్కడో ఏలాడుతా చూస్తా జారిపడ్డాడు. మరి అది ఆ ప్రొఫెషనల్ హెజార్డ్ ద్వారా వచ్చిందే కానీ, అంటే మనం ఇన్వెస్టిగేషన్ చేసి ఒక నిర్ణయానికి రావాలి కానీ ఎగ్జాక్ట్లీ ఊరికే ఒకరి మీద మనం చెడుగా అది ఐ డోంట్ బిలీవ్ అండి. అది ఆవిడకి కాంపెన్సేషన్ రాలేదనేది తర్వాత కొన్ని న్యూస్ పేపర్లలో కూడా పబ్లిష్ అయ్యింది. కానీ దాన్ని ఎక్కువ ప్రాచుర్యం మన టీవీలు వీటిల్లో సర్జరీ వల్లే అని చెప్పి ఉంది. ఏదండి, ఈ సర్జరీ వల్లే జరిగింది అనేది ప్రచారంలో ఉంది కదా. ఇదేమో ఎక్కువ ప్రచారం చేశారు, అది కాంపెన్సేషన్ రాలేదు అన్నది ప్రచారం లేదన్నమాట, ప్రిడామినెంట్గా లేదు. తర్వాత సార్ మీ సబ్జెక్ట్కి వస్తే ఇప్పుడు ఈ మధ్య కానీ ఎప్పటి నుంచో ఉంది, ఆడవాళ్ళు మగవాళ్ళుగా మారిపోయి మగవాళ్ళు ఆడవాళ్ళుగా మారిపోవటం కూడా మీ సబ్జెక్టే కదా. ఇది ఎంతవరకు సైంటిఫిక్గా కరెక్ట్ సార్? ఇది సైంటిఫిక్గా కరెక్ట్ అంటే దానికి అంటే పర్సనల్గా నేను పెద్ద కేసులు టేకప్ చేయనండి. బట్ నాకు తెలిసిన నాలెడ్జ్లో ఏంటంటే కొంతమందికి మానసికంగా ఆ ఫీలింగ్ ఉన్నాళ్ళు హార్మోన్స్ వాడి వాళ్ళని కొంత మార్పు చేసి ఆ తర్వాత కొన్ని మారని భాగాలని ప్రైవేట్ ఏరియాస్ని మార్చి ఆడవాళ్ళని మగవాళ్ళుగాను లేదా మగవాళ్ళని ఆడవాళ్ళుగాను చేసే సర్జరీస్ సెక్స్ రీఅసైన్మెంట్ సర్జరీస్ అంటారు. సో అలాంటి థాయిలాండ్ లాంటి కంట్రీలో బాగా పాపులర్, మనకి ఇప్పుడు మొదలవుతున్నాయి. అంటే అది నేచర్కి భిన్నం కాదంటారా? అది అడుగుతున్నాను. నేచర్కి భిన్నం అంటేనండి వాళ్ళకి ఆల్రెడీ దే ఆర్ ఫిక్స్డ్ విత్ దట్ యాటిట్యూడ్. ఓకే, వాళ్ళని మనం క్రిటిసైజ్ చేయడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు మీకు అనేక దేశాల్లో మన జెండర్ గురించి రాసేటప్పుడు మేల్ అని ఫీమేల్ అని అదర్ అనే ఆప్షన్ కూడా ఇస్తున్నారు. అవును. ఓకే, అదే మాదిరిగా మనకి అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో అనేక ప్రభుత్వ ఉద్యోగులుగా కూడా ఈ పర్టికులర్గా ఉండే వాళ్ళని ఉద్యోగంగా చేరటానికి ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే నేను లీగల్గా ఓకే సార్, లీగల్గా మనం గౌరవిస్తాం, ఈ రెస్పెక్ట్ అందరి భావాలను గౌరవిస్తాం. బట్ సైంటిఫిక్గా ఇది ఎంతవరకు? సైంటిఫిక్గా కూడానండి దానికి కొంత వాళ్ళ ఆ మార్పుదలను కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళని అలా మార్చడం జరుగుతుంది. అంతేగాని కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఒకడెవడో ఆడపిల్లగా మారిపోతే కొంచెం ఈ సెక్స్ ట్రాఫికింగ్లోనో వీటిలోనో ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు, అలాంటి అవగాహనలో కొంతమంది ఉంటారు. ఓకే, సో అలా కాకుండా ఏంటంటే మానసికంగా వాళ్ళు ఆ జెండర్కి సంబంధించింది కాదు, నా పుట్టుక వేరే దాంతో సంబంధించింది అనే ఫీలింగ్ తోటి కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వాళ్ళని తప్పదు అన్నప్పుడు ఆపరేషన్లుగా కానివ్వండి లేదా మెడికల్గా కొంత మేనేజ్మెంట్గా కానివ్వండి వాళ్ళని ఆ భావనలోకి తీసుకెళ్ళడం అనేది పూర్తిగా తప్పు కాదు అని నా ఉద్దేశం. సార్ అలాగే ఇప్పుడు ఈ హైట్ కోసం కొంతమంది
చేస్తున్నారు ఈ మధ్య, చాలా ఫెయిల్ అయినాయి, ఏదో పుట్టే చచ్చిపోయారని రకరకాల వినబడుతుంది. ఇది అదేనండి వాస్తవమేనా సార్? అదేనండి ఫెయిల్ అయిన చచ్చిపోయారు అనేది పూర్తిగా కరెక్ట్ కాదండి. అంటే కాంప్లికేషన్స్ ప్రతి దానిలోనూ ఉంటాయి. అదే ఇప్పుడు మనకి ఊళ్ళో ఇవాళ 1,00,000 కార్లు తిరిగితే 1 కారో 2 కార్లు యాక్సిడెంట్లు అవుతాయి. అది అందుకని 1,00,000 కార్లని ఆపేయటం అనేది కరెక్ట్ కాదు కదా. అలా ఒక కారు ఎక్కువ కాలం పనిచేస్తుంది రిపేర్ లేకుండా. అంటే ఆ డ్రైవర్ తాగి తోలాడా, లేదా స్పీడ్ ఎక్కువ తోలాడా, లేదా సీట్ బెల్ట్ పెట్టుకోకుండా తోలాడా, అనేక విధానాలు ఉంటాయి కదా. అలాగే ఇప్పుడు ఈ సర్జరీల్లో కూడా మనం అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇట్ ఈస్ అంటే నేను అంటున్నాను, దాన్ని మీరు సజెస్ట్ చేస్తారా అంటే? నేను చేసే సర్జరీ కాదు, అది ఆర్థోపెడిక్స్లో ఒక సబ్ స్పెషాలిటీ. బట్ డాక్టర్గా నాకు దాని మీద అవగాహన ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. అంటే ఆ మధ్యకాలంలో మనకి హైదరాబాద్లోనే ఒక అతను చేయించుకున్నాడు, తర్వాత తండ్రి వచ్చాడు, ఇదెందుకు చేశారు అదెందుకు చేశారు, నొప్పి బాధ అని ఆ కండిషన్లో చనిపోలే. ఆ కండిషన్లో ఏంటంటే పేషెంట్ ఫార్మాలిటీస్ ప్రాపర్గా ఫిల్ అవ్వలేదు. అంటే ఏంటంటే మామూలుగా 18 ఏళ్ల వయసు దాటిన వాళ్ళు సమాచారం వాళ్ళు చెప్పకుండా ఆ సమాచారాన్ని మనం ఇంకోళ్ళకి చెప్పకూడదు. ఇప్పుడు నాకు పలానా జబ్బు ఉంది, మీరు డాక్టర్ చూశారు, నేను చెప్పాను, మీరు మా ఫ్యామిలీతో ఎవరితో డిస్కస్ చేయొద్దండి అని. అలాంటి కండిషన్ నేను పెట్టినప్పుడు నా గురించి మీరు నా ఫ్యామిలీతో డిస్కస్ చేస్తే నేను మీ మీద కోర్టుకు కేసుకెళ్ళాను. మెడికల్ ఎథిక్స్ లా ప్రకారం. అట్లా 18 ఏళ్ల వయసు దాటిన తర్వాత నేను ఆపరేషన్కి నేను తీసుకుంటున్నాను, నాకు చేయండి అంటే కనుక డాక్టర్కి చేసే అధికారం ఉంటుంది. కాకపోతే ఆపరేషన్ జరిగే ముందు మనం మీ తరపున ఎవరన్నా వచ్చి సంతకం పెట్టండి అని అడుగుతాం. కన్సెంట్ అన్నమాట, ఫ్యామిలీ మెంబర్. ఆ ఫ్యామిలీ మెంబర్ అప్పుడు నేను వేరే వ్యక్తిని తీసుకొచ్చి ఇతను మా అన్నయ్య అన్నాను అనుకోండి, అంటే ఇది కరెక్టా, చేసుకోవచ్చా? అదే మీకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనుకోండి, ఆ కిడ్నీ ఇచ్చేవాళ్ళు, కిడ్నీ తీసుకునేవాళ్ళు, వాళ్ళ మ్యాచింగు, వాళ్ళ నిజంగా చుట్టాలేనా, వాళ్ళు ఇవ్వడానికి అర్హులా కాదా అనడానికి ఒక పెద్ద కమిటీ ఉంది. కాకపోతే ఇక్కడ ఆపరేషన్ దగ్గర మనం నేను ఇదిగోండి మా తమ్ముడు వచ్చాడు, ఈయన మా తమ్ముడు సంతకం పెడుతున్నాడు అంటే దాన్ని ఎవరో ఒక లీగల్ సిస్టంలో పెట్టి ఈ నిజంగా తమ్ముడా, నిజంగా అన్నయ్య, నిజంగా వాళ్ళ కుటుంబ సభ్యుడా కాదా అనే ఇవాల్యుయేషన్ లేదు. సో ఎవరు వచ్చి సంతకం పెట్టినా కూడా మనం తీసుకుంటాం. దీనికోసమనే డాక్టర్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇప్పుడు వీడియో కౌన్సిలింగ్ అని కొత్తగా పెట్టారు. సో ప్రతిదీ వీడియో తీసి రికార్డ్ అవుతుంది. ఇదిగోండి బాబు మీ వాడే వచ్చి ఇలా అడిగాడు, ఆ పర్టికులర్ వ్యక్తి తన సొంత రీజన్స్ మూలాన పొడుగు పెరగాలని కోరుకున్నాడు. ఆ పొడుగు పెరిగే సర్జరీ చేశారు. చేసిన తర్వాత ఒక ఆపరేషన్ అయిన తర్వాత నొప్పి ఉంటుందా ఉండదా? ఒక ఆపరేషన్కి కొంత రికవరీ టైం ఉంటుందా ఉండదా? దాన్ని వక్రీకరించి నాకు ఇంకా నొప్పి అనేదాన్ని మీరు కొలవటానికి ఏమన్నా మార్గం ఉందా? జ్వరం అంటే టెంపరేచర్ చూస్తాం, బీపీ అంటే ఇక్కడ కట్టి చూస్తాం, లేదు గాలి ఆడతలేదంటే పల్స్ ఆక్సిమీటర్ పెట్టి చూస్తాం. సో ఆ మాదిరిగా నాకు ఇవాళ ఇక్కడ చేతిలో నొప్పిగా ఉంది అని అన్నాను. ఈ చేతిలో నొప్పిని మీరు ఇవాల్యుయేట్ చేయడానికి దీన్ని ఈ చేతిలో నొప్పి ఎంత ఉంది, ఈ చేతిలో నొప్పి ఎంత ఉంది అని కొలిసే విధానం లేదు కదా. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అసలు నొప్పికి సర్జరీ ఎవరు చేయరండి, ఈవెన్ వెన్నుపూస డిస్కులకి వీటికి కూడా. సో వీళ్ళు ఏంటంటే తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత ఈ నొప్పి అనే ఒక దీన్ని భూతంలాగా పెట్టి మాకేంటో ఇంకా నొప్పిగా ఉంది, మా వాడు నడవలేకపోతున్నాడు, అది ఆపరేషన్ ముందే చెబుతారు. కనీసం 3 నెలలో 4 నెలలో క్రచెస్ వాడాలి, దాని మీద బరువు పడకూడదు అని ఆ కేర్స్ అన్ని చెప్తారు. అదే అవన్నీ తీసుకోకుండా ఇదేనండి ఇట్లా అన్నిట్లో ఏంటంటే నిజం బయటికి వెళ్ళే లోపు అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందని ఏదో చెప్తారే. చెడు అనేది చాలా క్విక్గా ప్రచారం అవుతుంది, నిజం అనేది చాలా తక్కువ మందిలో ప్రచారం అవుతుందండి. సార్ అంటే ఇది చేసుకోవచ్చా, ఆ స్కోప్ ఉందని అడుగుతున్నాను. మెడికల్గా ఆ ప్రక్రియ ఉంది అనేది మొత్తం మెడిసిన్లో కానివ్వండి, మెడికల్ బుక్స్లో కానివ్వండి, సబ్జెక్ట్లో కానివ్వండి, అది ఉంది. అది ఆల్రెడీ వాళ్ళ సొసైటీస్ అంటే ఆర్థోపెడిక్ సొసైటీస్ కానివ్వండి, ఇంకోళ్ళు కానీ దీన్ని యాక్సెప్ట్ చేశారు, అప్రూవ్ చేశారు. దాన్ని ఎవరు చేయకూడదు, ఇది అసలు మంచిది కాదు, ఇది ప్రాణహాని ఇస్తుంది, ఇది ఎవరికి చేయకూడదు అనేది ఎక్కడా లేదు. సార్ తర్వాత చివరికి వస్తే మీ ఈ లైపోసెక్షన్ కానీ అలాగే ఈ కాస్మెటిక్ ప్లాస్టిక్ సర్జరీ కానీ
ఈస్థెటిక్ ప్లాస్టిక్ సర్జరీ కానీ ఎక్స్పెన్సివా, లేకపోతే సామాన్యులు మధ్యతరగతి వాళ్ళు చిన్నవాళ్ళు కూడా దీన్ని భరించగలుగుతారా? ఇప్పుడు ఎనీ సర్జరీ ఇన్ ఏ ప్రాపర్ సెటప్ చేయాలి అంటే దానికి మినిమం ఖర్చు కొంత ఉంటుందండి. మినిమం ఖర్చు కాకుండా ఈ కాస్మెటిక్ సర్జరీ అనేది ఏంటంటే కొంచెం ఫైన్ సర్జరీ అవటం మూలాన కొంచెం డ్యూరేషన్ ఆఫ్ ది సర్జరీ ఎక్కువ టైం పడుతుంది. అంటే ఊరికే చెప్తున్నాను, నేను మ్యాక్సిమమ్ ఇప్పుడు వరకు 16 గంటలు నాన్ స్టాప్గా సర్జరీ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో మరి 16 గంటలు ఆపరేషన్ థియేటరు, సర్జరీ, మత్తు, దానికి సంబంధించిన మత్తు నిపుణులు, ఇంకా మిగతా యాన్సిలరీ సభ్యులు వీళ్ళందరూ మన దగ్గర ఉండి మనకి పనిచేసి ఆ పేషెంట్ని ప్రాపర్గా రికవర్ అయ్యేటట్టుగా చెయ్యాలి అని అంటే కనుక మరి దానికి 16 గంటల ఖర్చు ఉంటుంది కదా. నేనంటుంది అది కదా సార్, కేసు టు కేసులు డిఫరెన్స్ ఉంటాయి. బట్ నేనంటుంది ఏంటంటే కేవలం డబ్బున్న వాళ్ళకైనా ఈ సర్జరీలు సామాన్యుడు మధ్యతరగతి కూడా అవకాశం ఉందా, అందుబాటులో ఉంటుందా ఈ సర్జరీ అనేది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్లో వీ హ్యావ్ ఎ ఫెంటాస్టిక్ ప్లాస్టిక్ టీమ్. ఓకే, దే ఆర్ గివింగ్ ది సర్వీసెస్ ఫర్ రిలేటివ్లీ లో సోషియో ఎకనామిక్ గ్రూప్ ఆల్సో. అంటే మీరు ఈ మధ్యతరగతి వాళ్ళు, బిలో మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు కూడా ఇటువంటి బెనిఫిట్లు పొందడానికి అంటే ఇచ్చే సజెషన్ ఏంటి సార్? అంటే ఒకవేళ అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు నేనే ఉస్మానియాలో ఉన్న మా ప్లాస్టిక్ కొలీగ్స్కి నేను స్వయంగా ఫోన్ చేసి ఇట్లా పలానా వాడిని పంపిస్తున్నాను అని పంపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఈ ప్రైవేట్ హాస్పిటల్, ఇప్పుడు నాకు హాస్పిటల్లో నాది కాదు, ఏ ప్రైవేట్ హాస్పిటల్లోనే ఆపరేషన్ చేస్తే వాళ్ళ ఖర్చులు కూడా ఉంటాయి కదా. అవునవును. సో ఇవన్నీ భరించలేరు అన్నప్పుడు మీరు అక్కడికి వెళ్ళండి, వాళ్ళు బాగా చేస్తారన్నా కూడా కొన్ని సందర్భాల్లో పేషెంట్స్కి నచ్చదు అది. ఎందుకు అంటే గవర్నమెంట్ హాస్పిటల్ అంటే చిన్న చూపు ఉంది. కరెక్ట్, చిన్న చూపు. సో దాని దగ్గరికి వెళ్ళటం ఏంటి అనే ఇది కూడా ఉంటారనమాట. అందువలన డెఫినెట్గానండి ఇప్పుడు వైద్యశాస్త్రం అన్ని హాస్పిటల్స్లోనూ ఉంది, అన్ని గవర్నమెంట్, ప్రైవేట్, అందరికి అందుబాటులో ఉందా లేదా అన్నది సార్ ప్రశ్న. ఇప్పుడు ఉస్మానియా లాంటి చోట ఉందండి, శుభ్రంగా చేస్తారు. అట్లాగే ఈఎస్ఐ హాస్పిటల్ ఉంది. సపోజ్ మనకి ఆ ఎంప్లాయ్మెంట్ స్టేట్ సంథింగ్ స్కీమ్ ఏదో ఉంటుంది, ఈఎస్ఐ హాస్పిటల్ వాళ్ళ దగ్గర చేస్తారు. అట్లాగే మనకి గవర్నమెంట్ హాస్పిటల్ అన్నింటిలోనూ ఈ బ్రాంచ్ ఉందండి. మనకి ప్రతిసారి ఏదైనా స్పెషల్ కేసులు ఏమైనా చేసినప్పుడు అవి మీకు పేపర్లో వస్తుంది, ఇట్లా ఉస్మానియా ప్లాస్టిక్ సర్జరీ వాళ్ళు చేశారు, లేదా ఈఎస్ఐలో కాన్ఫరెన్స్. సో మన గవర్నమెంట్ సెక్టార్లో అందుబాటు రేటుతో పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి కూడా, బిలో మధ్యతరగతి కూడా అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ కార్పొరేటర్స్ వచ్చేసరికి ఎక్స్పెన్సివ్ అవుతుంది, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కాబట్టి అంటారు. సో మనకి ఇన్సూరెన్స్ ద్వారా అవకాశం, దీనికి ఇన్సూరెన్స్ అసలు ఎవరు సార్. మొత్తం అందానికి మీరు ఇచ్చే నిర్వచనం అంతా క్లోజ్ చేద్దాం సార్ ఫైనల్గా. అందానికి మీరు ఇచ్చే నిర్వచనం ఏంటి? అలాగే యంగ్గా కనిపించడానికి మీరు ఇచ్చే నిర్వచనం ఏంటి? యవ్వనం అంటే ఆ యూత్ఫుల్నెస్కి, అందానికి మీరు ఇచ్చే డెఫినేషన్. ముందు అందం కన్నా ఆరోగ్యం అనేది ఇంకా చాలా ఇంపార్టెంట్ అండి. ఆరోగ్యంగా లేకపోతే మనకి ఎన్నున్నా కూడా, అంటే కోట్లున్నా ఆరోగ్యం లేకపోతే ఒక హాస్పిటల్లో ఒక మంచంలో పేషెంట్ లాగా పడుకోవాలి. ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు కదా. అది అందుకని ముందు ఆరోగ్యంగా ఉండాలి, నెంబర్ 1. ఆరోగ్యంగా ఉన్న తర్వాత అందం అనేది ఏంటంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క దీన్ని మనం అందం కింద పరిగణిస్తాం. ఓకే, కొంతమందికి రింగుల జుట్టు ఉంటే అందం అని ఒకప్పుడు అనుకునేవారు. ఇప్పుడు అదే మరి జుట్టు అంతా ఐరన్ చేసేసి ప్లెయిన్గా ఏలాడబడే జుట్టు అంటే కనుక అందం అని ఇప్పుడు మారిపోతున్నాయి కదా. అది ఒకప్పుడు ఏంటంటే చక్కగా జడ వేసుకునో, లేదంటే కనుక ఇది చేసుకునో, 2 జడలు సీత అని ఉండేది. మరి ఇప్పుడు 2 జడలు లేవు, 1 జడ లేదు, పోనీ టైల్స్లోకి వచ్చేసారు. అదే. సో అందుకని అందం అనేది ఇట్ ఈజ్ ఏ మనం డిఫైన్ చేసుకునే విధానం అండి, దృష్టి. అందం కన్నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అంటే నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను అనేదే, అంటే దాన్ని ఏమంటారు, మన ఇన్నర్ బ్యూటీ అంటాం. ఆ ఇన్నర్ బ్యూటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ అవుటర్ బ్యూటీ. ఓకే, సో నేను బాగున్నాను అనే భావన నాలో ఉంటే
నేను కొన్ని పనులు బాగా చేయగలను, కొంత కాన్ఫిడెంట్గా మాట్లాడగలను, ఎవరినైనా కన్విన్స్ చేయగలను, ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత ఏంటంటే అపేరింగ్ యంగ్. ఎవరైనా కూడా ఉన్నదానికన్నా అందంగా యంగ్గా కనపడాలని, దాంట్లో మెయిన్గా కొంతమంది హెయిర్ కలర్ వేసుకుంటారు, కొంతమంది ఇప్పుడు హెయిర్ కూడా పెట్టేసుకుంటున్నారు హెయిర్ ట్రాన్స్ప్లాంట్, హెయిర్ డైయింగ్, అట్లాగే ఐబ్రోస్ లేదా ఇంకోటి. సో ఇలా అనేక రకాలు ఉన్నాయి. బట్ ఏదైనా కూడా అంటే ముందు ఖర్చు విషయం పక్కన పెట్టండి, సేఫ్గా చేయించుకోవడం అనేది ముఖ్యం. మన సర్జరీ సిస్టంలో ఇట్ ఈస్ సేఫ్. ఇప్పుడు మామూలుగా నేను కానివ్వండి, మా కొలీగ్స్గా ఉండే వాళ్ళు కానివ్వండి, ఎవరైనా కూడా సేఫ్టీ లేనిదే ఆపరేషన్ చేస్తారు అని నేను అనుకోను. అంటే ప్రతి ఫీల్డ్లోనూ గుడ్ అండ్ బ్యాడ్ ఉన్నాయి, లేవని నేను అంటలేదు. కాకపోతే మా ఫీల్డ్లోకి వచ్చేటప్పటికి నాన్ ప్లాస్టిక్ ఆర్ నాన్ కాస్మెటిక్ సర్జన్స్ అనేక మంది దీంట్లోకి ఎందుకు వస్తున్నారంటే, దీంట్లో మీరు ఇందాక అడిగారు డబ్బులు ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉన్నాయని. సో అలాంటి సందర్భాల్లో ఒక్కొక్కసారి కొన్ని అపశృతులు జరిగిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా పేషెంట్లు కూడా నీకు జరగదు అని ఒక క్వాలిఫైడ్ డాక్టర్ చెప్పినప్పుడు, ఇంకో అతను జరుగుతుంది అని చెప్పినప్పుడు అతని దగ్గరికి వెళ్ళిపోయి మనం దానిలో డెప్త్ ఆలోచించకుండా, అంటే బోత్ సైడ్స్ ఉంటాయి, కొన్ని లోపాలు ఉంటాయి, అది చేయించుకోవడం అనేది కూడా తప్పు. ఆ తర్వాత ఏంటంటే ఆ హాస్పిటల్లో ఎలాంటి స్టాండర్డ్స్ ఉన్నాయి, ఆ డాక్టర్ ఎంతకాలం నుంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ఇతను చేసే సర్జరీల్లో ఇలాంటి సర్జరీలు ఎన్ని ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకుని చేయటం ద్వారా ఓవరాల్గా మీరు చెప్పిన ఇవన్నీ ఉంటే ఒక సర్టిఫైడ్ డాక్టరు, ఒక ఎక్స్పీరియన్స్డ్ ఎక్స్పర్టు, ఒక ట్రాక్ రికార్డ్ ఉన్న డాక్టరు, ఇలాంటి వాళ్ళ దగ్గర చేసుకోవడం అనేది ఇట్ ఈస్ ఆల్వేస్ సేఫ్ అండ్ సెక్యూర్. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి.